ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికి నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. భారతీయ జనతా పార్టీ గోషామాల్ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఏకంగా రాజీనామాకి సంబంధించినటువంటి పత్రం కిషన్ రెడ్డి గారి చేతిలో పెట్టి ఎట్టి పరిస్థితులలో మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, ఈ పార్టీలో నేను ఉండదలుచుకోవట్లేదు, ఈ పార్టీతో నాకు సంబంధం లేదు, ఈ పార్టీ నుండి నన్ను వెళ్ళగొట్టాలని చాలా మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు నా పైన కుట్రలు చేసిరు, నా పైన నానా రకాలుగా విమర్శలు చేసిరు, నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసిరు. కానీ ఇప్పుడు నేను పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా, ఈ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ పార్టీ నాకు వద్దంటూ రాజా సింగ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో రాజా సింగ్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి అధ్యక్ష పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అందరూ నామినేషన్ వేస్తారు. ఆ నామినేషన్ వేస్తున్నటువంటి ప్రక్రియలో రాజా సింగ్ కూడా నామినేషన్ వేయడానికి వేయిండు. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కౌన్సిల్ మెంబర్లు దాదాపు 10 మంది కీలకమైనటువంటి వ్యక్తులు. సో ఈ వ్యక్తి ఓకే అని చెప్పి సంతకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే రాజా సింగ్ వెనకాల 10 మంది వేయరట. ఆ 10 మందిలో 3 మాత్రమే సంతకాలు పెట్టిరట. 7 కీలకమైనటువంటి వ్యక్తులను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు బెదిరించే ప్రయత్నం చేసిరట. మీరు రాజా సింగ్ ఎట్లా సంతకం పెడతారు, మీరు రాజా సింగ్ ఎట్లా సపోర్ట్ చేస్తారు, మీరు సపోర్ట్ చేయొద్దు, సంతకాలు పెట్టొద్దు అని చెప్పి రాజా సింగ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లను బెదిరించి భయప్రాంతులకు గురి చేసి అక్కడ నుండి పంపించేటటువంటి కార్యక్రమం చేసిరట. వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిరట, అవమానించేటటువంటి కార్యక్రమం చేసిరట. సో రాజా సింగ్కి కోపం వచ్చి నాకు ఈ బీజేపీ పార్టీ అవసరం లేదు, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను జైలుకు పోయినటువంటి నేపథ్యంలో కూడా బీజేపీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ నాకు అండగా నిలబడలేదు, భారతీయ జనతా పార్టీ పెద్దగా నాకు సపోర్ట్ చేసే కార్యక్రమం చేయలేదు, కాబట్టి బీజేపీలో నేను ఉండదలుచుకోవట్లేదు, మీకో దండం మీ పార్టీకో దండం అనేటటువంటి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసిండు రాజా సింగ్. వాస్తవానికి ఒక ఎమ్మెల్యేకు గుండె ధైర్యం ఉండాలి, ఒక ఎమ్మెల్యేకు దమ్ము ఉండాలి ఈ మాట మాట్లాడడానికి. కానీ రాజా సింగ్ గుండె ధైర్యంతో దమ్ముతో ఒక మాట మాట్లాడిండు. అవసరం అనుకుంటే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన, ఇప్పుడు నేను బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని కాదు, రేపటి రోజు నన్ను సస్పెండ్ చేసినా సరే, నా ఎమ్మెల్యే పదవికి సస్పెండ్ చేసినా సరే, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ గుర్తు లేకుండా గోషామాల్లో పోటీ చేసి గెలుస్తా అని చెప్పి ఒక దమ్మున్నటువంటి మాట మాట్లాడిండు రాజా సింగ్. వాస్తవానికి ఏ ఎమ్మెల్యేలైనా రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తున్నాయి అంటే, సస్పెండ్ చేసిరంటే, ఎమ్మెల్యే పదవి పోయిందంటే భయపడతా ఉంటారు. మళ్ళీ ఎన్ని కోట్లు పెట్టి గెలవాలనో, ఉప ఎన్నికలలో ఎట్లా పోటీ చేయాలనో, జనాలు గెలిపిస్తారో ఓడిపిస్తారో అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు భయపడతా ఉంటారు. కానీ రాజా సింగ్ మాత్రం భయపడలే, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నాడు. కిషన్ రెడ్డి దగ్గరికి పోయి కిషన్ రెడ్డి గారికి చెప్పిరట, నేను మీ నేతృత్వంలోనే ఈ పార్టీలో చేరిన, మీరు చేరమంటేనే ఈ పార్టీలో చేరిన, మీరు ఉన్నటువంటి హయాంలోనే ఈ పార్టీలోకి వచ్చిన, ఈరోజు ఇదే పార్టీకి నేను రాజీనామా చేస్తా ఉన్నా, రాజీనామా పత్రం మీ చేతిలో పెడుతున్నా, మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కిషన్ రెడ్డికి చెప్పిండట. తర్వాత ఒకవేళ రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే, రేపటి రోజు ఎన్నికలు వస్తే, ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నా, మీరు స్పీకర్ సార్కి చెప్పండి, స్పీకర్ను నన్ను సస్పెండ్ చేయమని చెప్పండి, ఉప ఎన్నికలు రెడీ అని చెప్పండి, నేను రెడీ ఉన్నా, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, వితౌట్ గుర్తు, కమలం గుర్తు కాకుండా నా సొంతంగా నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నా అంటూ కూడా రాజా సింగ్ కిషన్ రెడ్డికి చెప్పిండు అనేది ఒక పెద్ద అంశం. మామూలు స్టేట్మెంట్ కాదు, ఇది భయంకరమైనటువంటి స్టేట్మెంట్. ఏ ఎమ్మెల్యే కంట గుండె ధైర్యం ఉండదు ఆ మాట చెప్పడానికి. చాలామంది ఎమ్మెల్యేలు భయపడతా ఉంటారు, అరే మేము పోటీ చేస్తే ఎక్కడ ఓడిపోతామో, మా దుకాణం బందేడవుతుందో, మమ్మల్ని జనాలు చీదరించుకుంటారేమో, చీ అంటారేమో అనుకుంటారు. కానీ రాజా సింగ్ లెజెండరీ పర్సన్ లెక్క మాట్లాడిండు, రాజా సింగ్ కింగ్ ఉన్నటువంటి ధైర్యం ఉన్నటువంటి ఒక లీడర్ లెక్క మాట్లాడిండు. మొత్తం హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాలు ఎంఐఎం వేరే వేరే వాళ్ళకి పోతా ఉంటే, ఎంఐఎంకి ఎన్ని నియోజకవర్గాలు పోయినా గోషామాల్ మాత్రం రాజా సింగ్దే. గోషామాల్ రాజా సింగ్ అడ్డా అన్నట్టుగా నిలిచింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రాజా సింగ్ కోసం ప్రచారానికి ఎవరు రాకపోయినా కూడా రాజా సింగ్ ఒక లెజెండరీ పర్సన్ లెక్క గతంలో జరిగినటువంటి ఎన్నికలలో గెలిచిండు. ఆ లాస్ట్ 2023 కానివ్వండి, 2018 కానివ్వండి, 2 ఎన్నికలలో స్వయంగా గెలుచుకుంటూనే వచ్చిండు. రేపటి రోజు ఉప ఎన్నికలు ఉన్నా సరే నేను గెలుస్తా అంటూ రాజా సింగ్ కీలకమైనటువంటి స్టేట్మెంట్లు చేస్తూ ఉన్నాడు. గతంలోనే రాజా సింగ్ అనేకమైనటువంటి అంశాలు తెరపైకి తెచ్చిండు. కావాలంటే నన్ను సస్పెండ్ చేసుకోండి, కావాలంటే ఇంకేమైనా చేసుకోండి, పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని లుసలుసలను నేను బయట పెడతా, నేను ఓపెన్గా మాట్లాడతా, పార్టీలో ఏం జరుగుతుందో నేను చెప్తా అంటూ కూడా రాజా సింగ్ మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడు రామచంద్రరావు. వాస్తవానికి ఎన్నికల టైం కంటే ముందు
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. బండి సంజయ్ ఉన్నప్పుడు గ్రామ లెవెల్లో ఉంటుండే భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీకి హవా ఉంటుండే. ఒకానొక టైంలో అర్బన్లోనే బీజేపీ ఉంటుంది, రూరల్లో బీజేపీ ఉండదు అన్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ వచ్చినప్పుడు అర్బన్లో ఉన్నటువంటి బీజేపీని రూరల్ దాకా తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసిండు. కాషాయ జెండా గ్రామాలలో కూడా ఎగిరింది, కమలం పువ్వు గ్రామాలలో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డిని ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చిరో మొత్తం భారతీయ జనతా పార్టీ కొంత స్లో డౌన్ వస్తూ వచ్చింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టి కొంత బీజేపీ పార్టీని పట్టించుకోలేదు. కిషన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రెస్ మీట్లు పెట్టాలి, చాలా రిస్ట్రిక్షన్స్తో కూడినటువంటి అంశాలు ఉంటుండే. కాబట్టి ఇప్పుడు రామచంద్రరావుకి ఇచ్చారు. మరి రామచంద్రరావుకి ఇస్తే భారతీయ జనతా పార్టీ ఎట్లా ముందుకు పోబోతున్నది, ఏం జరగబోతుంది అనేది కొంత సస్పెన్స్ లెక్కన కనబడుతున్నది. కానీ అధ్యక్ష పదవి గనక రాజాసింగ్కి ఇచ్చినా, ఈటల రాజేందర్కి ఇచ్చినా, రఘునందన్ రావుకి ఇచ్చినా, ధర్మపురి అరవింద్కి ఇచ్చినా బీజేపీ పార్టీకి సంబంధించిన హవా వేరే లెక్కుంటుండే, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కథ వేరే లెక్కుంటుండే. ఎందుకంటే ఈటల రాజేందర్ కేసీఆర్ రుస్కులన్నీ తెలిసినటువంటి వ్యక్తి, చాలా సీనియర్ లీడర్, బీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తి, అలాగే అనేక మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. రఘునందన్ రావు కూడా అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు చూసినటువంటి వ్యక్తి, అడ్వకేటు. కేసీఆర్ కథ అంతా కూడా రఘునందన్ రావుకు తెలుసు. మంచి మాటకారి, అద్భుతంగా మాట్లాడేటటువంటి వ్యక్తి, చాలా తెలివి కల్లోడు. కాబట్టి రఘునందన్ రావుకు అధ్యక్ష పదవి ఇచ్చినా బాగానే ఉంటుండే. తర్వాత మళ్ళీ బండి సంజయ్ అన్నకి ఇచ్చినా కూడా కొంత బీజేపీ ఊపు వస్తుండే అనేది కొంత వినబడినటువంటి అంశం. ఇప్పుడు ఒకటే ఒక పంచాయతీ, బీజేపీకి సంబంధించిన అధ్యక్ష పదవి రామచంద్రరావుకి ఇచ్చిర్రు. సో మరి అధ్యక్ష పదవి 3 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే 2028 ఎలక్షన్స్ కూడా రామచంద్రరావు గారి నేతృత్వంలోనే జరుగుతుంది. మరి అక్కడ దాకా ఉంటారా, లేకపోతే 2 ఇయర్స్లోనే మళ్ళీ చేంజ్ చేసి వేరే వాళ్ళకి అధ్యక్ష పదవి ఇస్తారా అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్. కానీ ఆయనకు ఎందుకు ఇచ్చారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మరి కొంతమంది ఏమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పించారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఎంత బీజేపీకి వాళ్ళు క్లోజ్ ఉన్నా కూడా మరి ఇది ఇట్లా నడుస్తుందా, అంటే రికమెండ్ చేసేటటువంటి అంశంలో అధ్యక్ష పదవి ఇస్తారా, ఇట్లా వర్కౌట్ అవుతుందా అనేది అనేక క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నాయి. కానీ రాజాసింగ్ ఫీల్ అయిండు. రాజాసింగ్ ఎందుకో నచ్చలే. సంతకాలు పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తులను భయప్రాంతులకు గురి చేయడం ఏంది, వాళ్ళను బెదిరియడం ఏంది, ఇలాంటి పార్టీలో నేను ఉండను, ఇలాంటి పార్టీ నాకు వద్దు అని చెప్పి రాజాసింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒకసారి రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా క్లియర్ కట్ గా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి మాట వినండి. కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఇంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. విన్నారు కదా, మీ పార్టీకో దండం, మీకో దండం. మేము ఈ పార్టీలో ఉండట్లేదు, ఈ పార్టీని ఓడగొట్టడానికి నానా రకాల కుట్ర నడుస్తూ ఉన్నాయి. సొంత పార్టీలోనే అనేక మంది ఉన్నారు, అధికారంలోకి పార్టీ రావద్దని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు అనేది రాజాసింగ్ వర్షన్. మీ పార్టీకో దండం, మీకో దండం, మీ పార్టీలో ఉండట్లేదు, పార్టీకి లవ్ లెటర్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నా, రాజాసింగ్ వర్షన్ ఇది. సో రాజాసింగ్ కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. వాస్తవానికి ఎప్పటి నుండో రాజాసింగ్ పైన డిసిప్లినరీ కమిటీ అని రాజాసింగ్ని తీసేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ రాజాసింగే అసలు ఈ పార్టీయే వద్దని చెప్పి రాజీనామా పత్రం భారతీయ జనతా పార్టీ టేబుల్ మీద విసిరేసి ఒక కింగ్ లెక్క, ఒక పులి లెక్క బయటకు వచ్చే కార్యక్రమం చేసిండు. రాజాసింగ్ గ్రేట్ ఈ విషయంలో. రాజాసింగ్ నిజంగా దమ్మున్నటువంటి లీడరే, ధైర్యం ఉన్నటువంటి లీడరే. ఎందుకంటే ఈ మాట అంటే ఉప ఎన్నికలను రెడీ అంటున్నాడు, రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ గెలుస్తా అంటున్నాడు. ఏ లీడర్కి అంత గుండె ధైర్యం ఉండదు. ఉప ఎన్నికలు అంటే చాలామంది భయపడతారు, వామో ఎక్కడ కథ అని చెప్పి అనుకుంటారు. కానీ రాజాసింగ్ అనుకోలేదు, నేను రెడీ అంటున్నాడు, అన్నిటికీ సిద్ధం అంటున్నాడు. ఇప్పుడు నన్ను బీజేపీ రాజాసింగ్ అని పిలవద్దు, కేవలం ఎమ్మెల్యే రాజాసింగ్ అని పిలవండి, ఈ పార్టీతో నాకు సంబంధం లేదు అంటున్నాడు. కిషన్ రెడ్డి కూడా చెప్పిండట, బీజేపీకి నాకు సంబంధం లేదు, ఇక బీజేపీతో నన్ను పోల్చవద్దు, నాకు అవసరం లేదు అని చెప్పి రాజాసింగ్ చాలా క్లియర్ కట్గా చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ రాజాసింగ్ బీజేపీకి పూర్తి స్థాయిలో రాజీనామా చేసిండు. సో రాజాసింగ్కి బీజేపీకి సంబంధం లేదు. ఇప్పుడు రాజాసింగ్ కాంగ్రెస్ వైపు పోబోతున్నాడా లేదా బీఆర్ఎస్ వైపు పోబోతున్నాడా అనేది $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడతా ఉన్నది. మరి కాంగ్రెస్ వైపు పోతే ఎట్లుంటుంది, బీఆర్ఎస్ వైపు పోతే ఎట్లుంటుంది, లేదా రాజాసింగ్ ఇండిపెండెంట్గానే ఉంటాడా, లేకపోతే మన కొత్తగా మన కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకురాబోతున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఏది ఏమైనా కొత్త అధ్యక్షుడు, ఆయన కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని గాడిలో పెట్టి ఇప్పటికైనా బీజేపీని ముందుకు నడిపించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినాయి బీజేపీకి, అన్ని అవకాశాలు పొడగొట్టుకున్నారు.
పార్లమెంట్లో 8 వచ్చినాయి, అసెంబ్లీలో 8 వచ్చినాయి, మొన్న ఎమ్మెల్సీలో బీజేపీ గెలిచింది, రాబోతున్న గ్రామ పంచాయతీలో సత్తా చూపియాలి, జిహెచ్ఎంసీలో సత్తా చూపియాలి. ఒకవేళ ఇవన్నీ కాకపోతే మాత్రం నిజంగా భారతీయ జనతా పార్టీ చాలా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రాజీనామాకి సంబంధించినటువంటి పత్రాన్ని చాలా క్లియర్ కట్గా ఇచ్చిండు. సో కిషన్ రెడ్డి గారు కూడా ఏదో సంతకం పెట్టినట్టున్నారు, కిషన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినట్టున్నారు, ఓకే అన్నట్టున్నారు. సో మొత్తానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఇదే రాజీనామాకు సంబంధించినటువంటి ఆ పత్రం, రాజా సింగ్ రాసినటువంటి ఆ లెటర్ మొత్తం కూడా విత్ ఏ హెవీ హార్ట్, ఏ రిజగ్నేషన్ దట్ రిఫ్లెక్ట్స్ ద పెయిన్ ఆఫ్ లాక్స్ ఆఫ్ కార్యకర్తస్ అని చెప్పి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు, లక్షల మంది కార్యకర్తలు పాపం బాధపడతా ఉన్నారు. ఆ బాధను తట్టుకోలేక నేను రాజీనామా చేస్తున్నా, నాకు వద్దు ఈ భారతీయ జనతా పార్టీ అని రాజా సింగ్ చాలా క్లియర్ కట్గా బీజేపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో రాజా సింగ్ రాజీనామా కొంత బీజేపీకి ఇబ్బందికరంగానే మారవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.